ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటూ ఉంటారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ని, పాకిస్తాన్ ను చూస్తే ప్రెసెంట్ అదే నిజం అనిపిస్తోంది. పెద్దలు ఏది ఊరికే చెప్పరు అనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీతో రచ్చరచ్చ చేయాలనుకున్నారు. టీమిండియాను కార్నర్ చేయాలనుకున్నారు. మొత్తానికి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీనే కష్టాల్లో పడే అవకాశం ఉంది. ఈ వీడియో మొత్తం చూశారు అంటే పాకిస్తాన్ కు కరెక్ట్ గా జరిగింది అని చెప్పి మీరు కూడా అనుకుంటారు. మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ హోస్ట్ చేయాలనుకుంది. ఆల్రెడీ ఆ రైట్స్ కూడా తీసేసుకున్నారు. వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మన ఇండియన్స్ పెట్టిన కండిషన్ ఒకటే, మేము పాకిస్తాన్కి రాము అన్నారు. కానీ పాకిస్తాన్ ఒప్పుకోలేదు. మీరు రాకుంటే కాంపెన్సేషన్ ఇవ్వాలి, లేదా మీరు బాయ్కాట్ అయిపోతే శ్రీలంకను గ్రూప్ స్టేజ్ లోకి చేర్చుకుంటాం అన్నారు. టకా డ్రాఫ్ట్ షెడ్యూల్ అని చెప్పి కొన్ని లీకులు కూడా మీడియాకి ఇచ్చేశారు. అయితే కరెక్ట్ టైంకి జైషా గురి చూసి కొట్టాడు. అదేంటి తెలుసా? జైషా ఐసీసీ చైర్మన్ పదవికి పోటీ చేయబోతున్నాడు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ అతను ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అంటే పోటీ కూడా లేదు. అంటే మీకు అర్థమైంది కదా, ఐసీసీ చైర్మన్ అంటే ఎవరు? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్. ఇప్పుడు ఈ ఛాంపియన్స్ లీగు, వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ ఎవరు హోస్ట్ చేయాలి ఏంటి అని చెప్పి డిసైడ్ చేసేదే ఐసీసీ. అండ్ ఒకవేళ అన్ని కరెక్ట్గా జరిగితే నవంబర్లోనే, అంటే ఇంకొక 3.5 months లేకుంటే 3 months లో అతను ఛార్జ్ తీసుకుంటాడు ఐసీసీ చైర్మన్ గా. ఛాంపియన్స్ ట్రోఫీ జరిగేది ఎప్పుడు? ఫిబ్రవరిలో. దీని ప్రకారం చూసుకుంటే మొత్తానికి ఛాంపియన్స్ ట్రోఫీ హోస్టింగ్ అవకాశమే పాకిస్తాన్ పోగొట్టుకునేటట్టుంది. ఇప్పుడు ఇండియా రావాలా రాకూడదా అని డిసైడ్ చేసేది ఇక్కడ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ కాదు, ఐసీసీ. అంటే ఐసీసీ మన రిక్వెస్ట్, అంటే మేము ఇందుకు వెళ్ళము, ఇందుకు మాకు వెళ్ళాలని లేదు అంటే మన కారణం మెచ్చితే వాళ్ళు ఒప్పుకోవాలి. సో మనోడే పైన ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకే సపోర్ట్ దొరుకుతుంది. అండ్ మనం అక్కడికి వెళ్ళము అంటుంది కూడా ఏదో అన్యాయం చేసి కాదు కదా. మన వాళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇంతమంది ప్లేయర్స్ లైఫ్ని పాకిస్తాన్కి పంపించైతే మనం ప్రమాదంలో పెట్టలేము. సో ఇప్పుడు నోరు మూసుకొని పాకిస్తాన్ ఒకే ఒక పని చేయాలి. అదేంటి అంటే హైబ్రిడ్ మోడల్లో ఈ ఛాంపియన్స్ లీగ్ నిర్వహించాలి. అంటే ఇండియాతో జరగబోయే మ్యాచ్లు, ఇండియా మ్యాచ్లన్నీ కూడా వేరే చోట నిర్వహించాలి. మిగతా కంట్రీస్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఇష్టంగా వాళ్ళ మ్యాచ్లు మాత్రం వాళ్ళ దేశంలో వాళ్ళు నిర్వహించుకోవచ్చు. కాదు కూడదు అంటే కరెక్ట్గా 2 నెలల ముందు ఛాంపియన్స్ ట్రోఫీ హోస్టింగ్ వెళ్ళిపోతుంది. అది ఇండియా వాళ్ళే హోస్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.